బ్రేక్ఫాస్ట్ చేశారు అందరూ? కొందరు తిన్నారా మరి ఎవరైనా? ఇట్లా పైకి చేతులు పెట్టి చూపి అందరికి కనిపించాలా. తర్వాత ఇక్కడ చూద్దాం కదా చేతులు చేస్తారు అందరూ. ఎంతసేపు చేస్తారు? ఎన్ని నంబర్స్ లెక్క పెడతారు? 10 అయిపోతుందా దినోత్సవం? మీకు కడుపులో పురుగులు ఉంటాయి పిల్లలకి, పెద్దోళ్ళకి కూడా ఉంటాయి, పిల్లలకే కాదు. మాకే ఉంటాయా మీకు ఉంటాయా అనుకోకండి, ఉంటాయి అందరికి. మనము చేతులు కడుక్కుంటాం కదా అన్నం తినే ముందు, అట్లనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చేతులు కడుక్కుంటాం కదా. ఇవన్నీ కంపల్సరీ పనులు అన్నమాట. మనకు తెలియకుండానే మన కడుపులో పురుగులు ఉంటాయి. అందరూ టాయిలెట్కి బాత్రూంలోకే పోతుండ్రా బయటకు పోతుండ్రా? ఇంకా ఎవరైనా బయటకు పోయే పిల్లలు ఉన్నారా? పోవద్దు బయటకు ఎవ్వరు. బయటకు పోయినరు అనుకోండి, ఆ టాయిలెట్లో ఆ పురుగులు బయటకు వస్తాయి మనం మోషన్ పోయినప్పుడు. అవి మళ్ళీ మంచిగా ఉన్న పిల్లలకి ఎక్కుతాయి, చెప్పులు లేకుండా బయట ఆడుకుంటాయి మట్టిలో. అందుకని ఇప్పుడు ఎవరి పిల్లలకి ఉన్నది ఎవరి పిల్లలకి లేదు తెలియదు కాబట్టి అందరి పిల్లలకి ఒకసారి టాబ్లెట్ వేసుకోవాలి. ఏం కాదు, నమలి మంచిగా మింగేయాల. ఎవరెవరు వేసుకున్నారు ఇంతకుముందు చేతులు లేపండి. అందరు వేసుకున్నారు. గుడ్. కొత్తగా ఎవరు లేరు, అందరు వేసుకున్నారు కదా. అందరూ వేసుకుంటే అందరు మంచిగా ఉన్నారు కదా. ఎవరికన్నా వచ్చినాయా నటలు? బయటకు వచ్చినాయా మోషన్లు? ఎవరికన్నా చేతులు కిందకి దించండి. అమ్మాయిలు నెయిల్ పాలిష్లు అన్నం తినే చేతులు పెట్టుకోవద్దు. అందరికి 2 చేతులకు నెయిల్ పాలిష్లు ఉన్నాయి. అన్నం తినే చేయికి నెయిల్ పాలిష్ పెట్టుకోవద్దు. అది పొట్టలోకి పోయినా కూడా కడుపున వస్తుంది. ఈ చెయ్యికి పెట్టుకోండి. కూర్చున్నారు ఇక్కడ అందరూ. చెప్పలే ఏం మెడిసిన్? దేనికోసం? బ్యానర్ ఎక్కడ పెట్టిందమ్మా? చూడండి, అంకుల్ని చూడండి. రెడీ ఉండాలా? చేతులు కట్టండి. వాళ్ళకి టాబ్లెట్ ఇస్తాము, వేసుకోవాలి. సరేనా? ఇది వేసుకుంటే కడుపులో నొప్పి రాకుండా ఉండదు. ఎవరికైనా కడుపులో నొప్పి వస్తుందా అప్పుడప్పుడు? ఏం రాదు కదా, అందరు మంచిగా ఉన్నారు కదా. చెప్పులు లేకుండా బయట తిరిగారు కదా. చెప్పులు లేకుండా మట్టిలో నడవద్దు. ఖచ్చితంగా తినే ముందు బాత్రూంలోకి పోయి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలా. మీకు హ్యాండ్ వాషింగ్ చెప్పినా? చెప్తారా ఎవరన్నా? ఒకసారి రండి, ఎవరన్నా ఒకరు వచ్చి చెప్పండి హ్యాండ్ వాషింగ్.